వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నారాయణం పరం బ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశః శిరోవతు, ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షन्तు మే హరిః. ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు, దేవదేవోత్తమః పాయాతు దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాయానిధీశ్వరః, పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సనత్కుమార ఉవాచ ప్రణవో హృదయం విష్ణుర్జయంతఃసురపతిస్తథా, మహాజలాయ స్వాహాంతో మంత్రో వసుధరాక్షరః. కృష్ణ వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర శ్రీనివాస వెంకటేశ, ఇలాగ భగవంతుడి యొక్క దివ్యనామాలని అనారతం ఎల్లప్పుడూ కూడా మనం స్మరణ చేయడం, అభ్యాసం చెయ్యాలి. అభ్యాసము కూసు విద్య కదా. మనం ఏ పని నిరంతరం చేస్తూ ఉంటే అది ఒక సంస్కారమై మనల్ని నడిపిస్తోంది, మన జన్మకు కారణమవుతోంది అని మన గ్రంథాలు చెబుతాయి. అందువలనే మానవుని యొక్క మనస్సు చాలా చిత్రమైనది, దానికి ఎంతో శక్తి ఉన్నది. అంటే ఆలోచనల యొక్క సమాహారమే మనస్సు అంటే. ఇది ఎప్పుడు ఏదో ఒకటి చింతన చేస్తూ ఉంటాడు. దాన్ని భగవంతుడి వైపు మరలించాలి, భగవత్ చింతన చెయ్యాలి. మనుష్యుడికి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇలాగ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనుష్యుడికి శత్రువులు లాంటివి అని. దీన్ని ఎలాగ మిత్రుల్లాగా చేసుకోవాలి అంటే, కామాన్ని భగవంతుడి వైపు మరలిస్తే అది భగవత్కామం అవుతుంది. ఆ భగవంతుడే నాకు కావాలి అంటమే కామం అంటే కోరిక. ఈ భగవంతుడు కావాలి అనేటువంటి కోరిక దాని దోషాన్ని పోగొడుతుందట. అందుకనే గోపికలు కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు. భాగవతం అంట. క్రోధం వచ్చింది, కోపం, అది కూడా ఆయన మీద చూపిస్తే నాకు కనిపించలేదేమిటి అని చూపిస్తే ఆ క్రోధ లక్షణానికి ఉండే దుర్భావాన్ని పోగొడతాడు. లోభం, భగవంతుడు నాకే కావాలి, అది కూడా తప్పేం కాదు. మామూలుగా లోభం నాకు తప్ప ఇంకొకరికి ఉండకూడదు అని కదా, దీన్ని అటు తిప్పాలట. ఇలాగా మనలో ఉండేటువంటి ఈ అది షడ్వర్గం 6 ఇవి భగవత్పారం చేస్తే అవి ఉత్తమమవుతాయి. అది ఎలాగ మరి భగవంతుడు అనేవాడు ఎవడో తెలియాలి కదా. మన కంటికి కనిపించేవే తెలుస్తాయి, కంటికి కనిపించనివి తెలియవు.
అది మనస్సు ద్వారా తెలుసుకుంటాం. జ్ఞాననేత్రం ద్వారా తెలుసుకోవచ్చు అని మనకు గ్రంథాలు చెబుతాయి. రామాయణ, మహాభారత, భాగవత, అష్టాదశ పురాణ వాన్మయం ద్వారా మనకు ఆ జ్ఞాన నేత్రాన్ని విప్పారేట్టు చేస్తారు మహర్షులు. మనకు ఈ వైశాఖ మాసంలో విశేషించి మహానుభావులు ఎందరెందరో అవతరించారు. మన కోసం అనేకమైన సందేశాలు ఇచ్చారు. వారి జీవితమే ఒక సందేశం. మహాత్ములు భక్తికి ఒక రూపాన్ని సంతరింపజేస్తే, జ్ఞానం ఒక ఆకారాన్ని ధరిస్తే, కర్మాచరణ ఒక ఆకారాన్ని ధరిస్తే ఆ మహాత్ములు అవుతారు. వెలిగించని దీపాలు అని ఆ మహానుభావుల, మహాభక్తుల, యోగుల చరిత్రలు చదవాలి మనం. నారద మహాపురాణాన్ని మనం స్మరిస్తున్నాం కదా. ఈ నారద పురాణంలో అందువల్లనే భగవంతుణ్ణి పట్టించేదేమిటి అంటే ఆయన నామం, అదే మంత్రం. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరం లేదట. అకారాది క్షకారాంత వర్ణ నిర్మిత విగ్రహాయ నమః అని మనం అష్టోత్తర శతనామావళిలో కూడా ఆయా దేవతామూర్తుల యొక్క ఆరాధనలో చెప్తాం. అంటే ఆ నుంచి క్షా దాకా ఉన్నటువంటి ప్రతి అక్షరము మంత్రాత్మకమే ఉపాసిస్తే. అందుకని వర్ణమాతృక అని చాలా మంత్రశాస్త్రంలో చాలా విశేషాలు చెప్పారు. నారద పురాణంలో మంత్రశాస్త్రం కూడా, తంత్రశాస్త్రం కూడా చెప్పారు. మనం చెప్పుకున్నాం గణేశుడితో మొదలుపెట్టి. నృసింహుడు నిన్న నమో భగవతే నరసింహాయ తేజస్తే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంశ కర్మ త్రాసయ ఆక్రందయ తమోగ్రస స్వాహ అభయమాత్మని భూజిష్టా ధ్రువం. ఇలాగా చాలా చిత్రమైన పదాలు వస్తాయి. ఇవి త్రాసయ భక్షయ అంటే మనకు చాలా చమత్కారంగా ఉంటుంది ఆ అక్షరాలని. అందుకనే మనకు కొన్నిట్లో ఒక మహానుభావుడు ఒకటి వరాహం అరుస్తూ ఉంటే ఆ బాణం ప్రయోగం చేయబోతే అన్నట్టుగా అనిపించింది. అదే పట్టుకొని చెప్పించాడు క్లీం అయి. అమ్మ సాక్షాత్కరించింది. చూడండి, ఒక్కొక్క అక్షరము మనకు తెలియకుండానే ప్రయోగిస్తే అది ఆకర్షిస్తూ ఉంటుంది. మనం ఇలాగ పలికితే బాగుంది. నాకు ఒకప్పుడు చదివేటప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. నాకు ఒక తాతగారు ఉండేవారు. రే ఒక మంత్రం చెప్తాను చేస్తావా? అప్పటికి ఇంకా ఉపనయనం కూడా కాలేదు. అందుకని ఒక కవచం లాంటిది చెప్పాడు. దాంట్లో కచ పచ అని ఇట్లా వస్తే ఇదేదో తమాషాగా ఉంది అంటే అదేదో చెయ్యాలని కాదు, అది ఇదేదో చాలా కిచకచ అని ఉన్నది అని చెప్పి అది చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటే తగ్గిపోయి. అంటే మంత్రము అనేటువంటి దాని నిన్న మనం చెప్పుకున్న మహాభారతంలో కుంతి యొక్క స్థితి మంత్రం వల్లనే మహాభారతం అంతా వచ్చింది. దుర్వాస మహర్షి మంత్రోపదేశం చేయకపోతే కుంతికి పాండవులు లేరు, కర్ణులు లేరు, లేకపోతే భారతమే లేదు. కనుక అలాగనే ఆ మహర్షాదులు వాల్మీకి కూడా దారులు కొట్టేటువంటి జన్మత బ్రాహ్మణుడే అయినా ప్రారబ్ధవశాత్తు ఆ వరుణుని కుమారుడుగా ఉన్నప్పుడు ఈ సనత్కుమారుడు వారే వచ్చి సద్గోష్ఠి చేస్తూ ఉంటే చిన్న పిల్లవాడుగా వారి చుట్టూతా తిరుగుతూ పక్షుల అరుపులు, ఇలాగా పిల్లలు కదా అరుస్తూ తిరుగుతుంటే వీడేమిట్రా ఇలాగా సద్గోష్ఠి జరుగుతుంటే భగవద్ విషయాలను చెప్పుకునేటప్పుడు దానికి ఆటంకాన్ని కలిగించే స్థితి ఉండకూడదు అని ఇక్కడ దాంట్లో చెప్పారనమాట. ఏదో పిల్లవాడు ఇలా తిరిగాడు ఇదేంటి అంటే ఆయన కోపం వచ్చి నువ్వు ఇది కిరాత ధర్మం, ఒక భగవద్గోష్ఠికి ఆటంకం కలిగించడం, భగవత్ సంబంధమైన దానికి ఆటంకం కలిగించడం అది క్రూరత్వం, నీవు కిరాతులు అవుతావు అని అంటే ఆ వరుణుడు ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ కూడా జీవితంలో తర్వాత నీవు మహర్షిలో అనుగ్రహాన్ని పొంది గొప్పవాడు అవుతాడు అని ఆయన
దానికి సవరణ చేస్తాడు ఆయనే వాల్మీకి. ప్రాచేతసమకల్మషం, ప్రచేత వంశంలో పుట్టాడు అయినప్పటికీ కూడా ప్రారంధవశాత్తు ఇలాగా అయింది. దారులు కొట్టేవాడయ్యాడు. సప్తఋషులు వెళ్తుంటే వారిని కూడా ఆపివేస్తాడు. ఆ అత్రి మహర్షి చెప్తాడు ఆయనకు, ఇదేమిట్రా ఇది అని విచారణ, మానసికమైన మార్పు తెచ్చాడు. పాపపు చింతన కలిగింది, బాధ కలిగింది. దీని నుంచి ఎలాగ బయటపడాలి? అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్, మనకి సనాతన ధర్మం చెప్తాను. ఎంతటి దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వాడైనా వాడు పశ్చాత్తాపడి నాకు ఏది దారి అంటే వాడు మళ్ళా పవిత్రుడయ్యి పరమారాధ్యుడయ్యే స్థితి ఉన్నది అని. అలాగనే అత్రి మహర్షి చెప్పాడు, ధ్యానం ఇంకా మంత్రం ఏవో చెప్తే దానివల్ల పవిత్రుడై మనకు వాల్మీకి ఆ రాముని యొక్క దివ్య చరిత్రని అందించే స్థితిని పొందాడు. కనుక మంత్రము మననాత్ నిరంతరం ఆ అక్షర సమామ్నాయాన్ని స్మరించడం చేత అది మంత్రం అవుతోంది. సింహ మహాపురుష ప్రధాన ధర్మాధర్మ నిగడ నిర్మోచన కాలపురుష కాలాంతక సదృక్ స్వేశ్వరాదృక్ జలశ్రాంతి నివిష్ట చైతన్య చిత్ సదాభాసక కాలాద్యతీత నిత్యోదిత ఉదయాస్తమాయాక్రాంత మహాకారుణిక హృదయాబ్జ చతుదిల నివిష్టిత చైతన్యాత్మం చతురాత్మం ద్వాదశాత్మం చతుర్వింశాత్మం పంచవింశాత్మం హరి సహస్రమూర్తే ఏకే హి భగవన్ నృసింహ పురుష క్రోధేశ్వర రస సహస్రవందిత పాద కల్పాంతాగ్ని సహస్రకోట్యాభ మహాదేవ నికాయ దశశత యజ్ఞతల అమల పింగళీక్షణ సహస్రదంశ ఇలాగా చాలా విశేషంగా చూపించారు. నృసింహాయ అని చెప్పాలి అని సహస్రబాహవే సహస్రాయుధాయ నృసింహాయ స్వాహ అని దానిలో కూడా అస్త్రం అంటారు. మనకు రామాయణ మహాభారతాలలో కూడా అర్జునుడు, మనం కూడా చలనచిత్రాల్లో చూస్తూ ఉంటాం, వాడ బాణం తీసుకొని ఇలాగ పెట్టి కళ్ళు మూసుకొని ప్రయోగిస్తారు. అలా ప్రయోగించగానే అక్కడ మంటలు వస్తాయి, లేదా నీళ్ళు వస్తాయి, గాలి వస్తుంది. ఏమిటవి అంటే అస్త్రము అంటే ఒక మంత్రాత్మకమైన శక్తి. శస్త్రము అనంటే మామూలు బాణం. ఈ అస్త్రము అనేటువంటిది ఆ మంత్రమే. ఆ మంత్రాన్ని బాగా జపించి ఆ ఉత్తములైన వారు ప్రసాదిస్తే దాన్ని జపించడం చేత ఆ సిద్ధి వెంటనే కలుగుతోంది మహానుభావులకు. రామాయణంలో ఈ అస్త్రాలన్నీ ఉపదేశించాడు విశ్వామిత్రుడు. ఆ వశిష్ఠుడి మీద ప్రయోగించడానికి పరమశివుణ్ణి ప్రార్థిస్తే, తపస్సు చేస్తే ఏం కావాలంటే నీ దగ్గర ఉన్న అస్త్రాలను నాకు ఇచ్చేసేయండి. ఏం చేస్తావు? వశిష్ఠుడి మీద ప్రయోగిస్తావు. పంతంతో మొదలైంది, పగతో మొదలైంది, పవిత్రుడయ్యాడు. పెద్దవాళ్ళతో తగాద పెట్టుకున్నా కూడా వాళ్ళంతటి స్థితిని పొందటానికి పోరాటం చేస్తే అది మంచిదే. మనకంటే హీనమైన వాడితో వాడు మనల్ని కూడా కిందకి లాగేస్తాడు. కాబట్టి ఉత్తములతో సహవాసం చేసినా మంచిదే, కలహం పెట్టుకున్నా మంచిదే. ఆ స్థాయిని పొందాలి, అంతేగాని వాడిని కూడా కిందకి పడేయాలని వాడు కూడా. కనుక ఆ విశ్వామిత్రుడు ఇవన్నీ ఏం చేశాడంటే తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు సమర్పణ చేశాడు. ఆయన వెంటనే ఆ అస్త్రాలన్నీ కూడా సమర్పిస్తే, ఒకసారి అలాగ స్మరిస్తే రాముడికి ఆ అస్త్రదేవతలంతా ప్రత్యక్షం అయ్యారట. బాలకాండలో వస్తా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా అంటే, నేను పిలిచినప్పుడు రండి, అప్పటిదాకా మీరు మీ పనిలో ఉండండి అన్నారు. కాబట్టి అలాంటి ఆ మహానుభావు. అలాగే మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, బ్రహ్మశిలో నామకాస్త్రం. మొన్న చెప్పుకున్నా మనం, అశ్వత్థామ చాలా ప్రియమైన వాడే, కానీ ప్రయోగమే చెప్పాడు కానీ ఉపసంహారం చెప్పాల. అది తెలిసిన వాడు ఎవడు? సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు శ్రీకృష్ణ స్వామి. రేనైనా నువ్వు ప్రయోగించరా అంటే అర్జునుడు, అయ్యో ఇది లోకమంతా క్షేమాన్ని తీసేస్తోంది, అది యోగ్యుడి లక్షణం. అందుకు చెప్పాడు, నిద్రను జయించినవాడు ఉడాకేశ. ఆ ఋషికేశుడు చెబితే ఉడాకేశుడు విన్నాడట. ఎలాగంటే వాడికి తెలియదురా నాయన, నువ్వు ప్రయోగించి వాడు వేసిన దాన్ని కూడా
ఉపసంహారం చేయమన్నాడు. చిట్ట చివరిలో బ్రహ్మశిరోనామకాస్త్రం పాండవుల మీద ప్రయోగిస్తాడు. అంటే ఆ కామక్రోధ గణాలే అశ్వత్థామగా పుట్టాయన్నారు. చాలా చిత్రమైనటువంటిది ఆ మహానుభావుల యొక్క జీవితం, వారి నడక మనతో పోల్చుకోకూడదు. వారి యొక్క స్థితి వేరు. కాబట్టి ఇక్కడ అస్త్రమంత్రం, ప్రతిదానికి అస్త్రం కూడా ఉంటుంది. ఆభిచారిక స్థితులు ఉన్నాయి, 6 ఉన్నాయి అన్నారు. శాంతి, పౌష్టిక, ఆభిచారిక మంత్రశాస్త్రంలో ఇవి. ఒకప్పుడు ఆ మహానుభావులు ఉండేవారు, నిట్ట నిలువునా చంపగలరు, మంత్రాలతో బ్రతికించగలరు, 2 ఉన్నాయి. అది చాలా ఈ కలిలో చాలా వరకు ప్రక్కన పెట్టేసేమన్నారు. ఎందుకని అల్పబుద్ధులు ఇప్పుడు మనకు చాలా తాత్కాలికమైన ప్రయోజనాల మీదనే మన మనస్సు పోతూ ఉంటారు. కానీ చిన్న చిన్నవి ఏవో ఉపయోగకరమైనవి చేయవచ్చు అని. కాబట్టి వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్ అని ఆ నృసింహ గాయత్రి, ఇది సర్వాభీష్టప్రదాయిని, సర్వపాపక్షయకరమైనటువంటిదని కూడా ఈ నృసింహ ఉపాసనా మంత్ర గాయత్రి అది నిరూపణ నారద మహాపురాణంలో 71వ అధ్యాయంలో చాలా విస్తృతంగా చెప్పారు. ఆ తర్వాత విద్యా సంబంధమైనటువంటి విద్యాధిదేవతా స్వరూపం హయగ్రీవుడు. మనం మామూలుగా పిల్లల చేత చెప్పిస్తూ ఉంటాం కదా, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయం అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. ఆ గుర్రపు మెడ, గుర్రపు ఆకృతిలో శిరస్సు ఉంటుంది. సకల విద్యాధిష్టాన దేవత. అందుకనే హయగ్రీవ సన్నిధిలో వేదాన్ని, శాస్త్రాలన్నీ, అన్నీ చేస్తూ ఉంటారు. సరస్వతి ఉన్నది అనుకోండి. ఇక్కడ హయగ్రీవుడు కూడా సకల విద్యాధిదేవతగా చెప్పారు. ఆ హయగ్రీవోపాసన చేసి ఏకాక్షర మంత్రం, దాన్ని ఎంతోమంది మహానుభావులు చాలా గొప్ప సిద్ధి పొందారు ఇటీవల కాలం. ఇప్పుడు కూడా ఉన్నారు. మనకు 13వ శతాబ్ది అనుకున్న వేదాంత దేశికుల వారు మొదట్లో ఆయన ఆ గారుడ మంత్రం, గరుత్మంతుడికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తాడు. చేస్తే ఆ గరుత్మంతుడు హయగ్రీవ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ శిరస్సున ఆ గుర్రానికి ఇష్టమైన గుగ్గిళ్ళు, అలచందలు ఏవో ఉంటాయి కదా, అవి శిరస్సున పెట్టుకొని ఆయన మంత్ర జపం చేస్తే హయగ్రీవుడు వచ్చి ఆ గుర్రపు ముఖంతో ఆ దీన్ని తీసుకునేవాడు, తినేసేసేవాడు. తినేస్తే మిగిలిన కొన్ని ఉంచేవాడు. ఆ ఉంచినటువంటి వాటిని, ఆ గుగ్గిళ్ళను ఆయన ప్రసాదంగా స్వీకరించేవాడు. అలాగ స్వీకరిస్తే ఆయనకు అద్భుతమైనటువంటి ప్రజ్ఞ, దాదాపు 150 గ్రంథాలు రాశారు. పాదుకా సహస్రం. ఆయన్ని చూస్తేనే కొందరికి మంచి చేసినా కూడా, వారి స్థితిలో వాళ్ళు ఉన్నా కూడా సహించలేని సమాజం ఎప్పుడు ఉంటుంది. అసూయతో ఆయన ఇంటికి ఒక చెప్పు కట్టారట. ఉదయాన్నే ఆయన నిద్రలేచి ద్వారం, ఆ చెప్పు కడితే ఆయన అలాగా వచ్చాడు. వస్తే సహజంగా మనకైతే కోపం వస్తుంది, మనం మామూలు వాళ్ళు. కానీ ఆయన ఏమనుకున్నాడు, ఇది భగవత్పాదుక, ఎంత గొప్ప స్థితి అని ఆ పాదాల మీద ఒక 1000 శ్లోకాలు చెప్పారట. పాదుకా సహస్రం. ఎంత అద్భుతమైన మహానుభావులు వారు. మనకు శ్రీభాష్యం అని ఆయన భగవద్ రామానుజాచార్య స్వామి వారు రాస్తారు. అది శ్రీరంగ క్షేత్రంలో ఒకప్పుడు తురుష్కరాదులు అంతా కూడా దండయాత్ర చేశారు. శ్రీరంగనాథులు కూడా వచ్చి ఇక్కడ కొద్ది రోజులు ఉన్నాడు. అందుకనే రంగమండపం అంటారు ఆలయంలో. అలాంటి సమయంలో వారం రోజులు ఆ గ్రంథాలు ఆ కావేరీ తీరంలో ఇసుకలో అక్కడ పడుకొని తల మీద ఇసుక పోసుకొని అలాగ వారం రోజులు ఉండిపోయాయి. ఆ గ్రంథాలని కొన్ని రక్షించాడు అని చూడండి. మనకు ఈ గ్రంథాలు ఈనాటికి కొన్ని అయినా దొరికాయంటే, కొన్ని గ్రంథాలని సంవత్సర కాలాల పాటు తగలబెట్టేశారు. నలంద, తక్షశిల విద్యాలయాలు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. వారు అంటే జ్ఞానాన్ని కూడా నాశనం చేసేటువంటి వాళ్ళే రాక్షసులు. అంటే కొత్తగా ఎవడొస్తారు. కనుక జ్ఞాన వికాసం కలగాలి. ఆ జ్ఞానం అనేది ఇక్కడ హయగ్రీవోపాసన వల్ల కలుగుతోంది అని అష్టోత్తరాలు కూడా ఉన్నాయి.
చిన్నప్పుడు చెప్పిస్తూ ఉండేవారు. శృణ్వంతు ఋషయః సర్వే అని హయగ్రీవ 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 ఇది వది అని హయగ్రీవ హయగ్రీవ అన్నా కూడా చాలా గొప్ప విశేషం అన్నారు. అదే ఆ పురాణాల్లో ఆ అవతార స్థితి వస్తోంది. ఈ వాసుదేవుని, సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్ధుని, శాంతిని, శ్రీని, సరస్వతిని, ధ్వజ వైనతేయ కౌస్తుభ వనమాలి శంఖచక్ర గదా శార్ంగములను కూడా పూజించాలి. ఆయుధాలను కూడా, భగవంతుడికి సంబంధించిన ఆయుధాలను కూడా అర్చించాలన్నారు. ఇలాగ పుష్పదంతము, ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం, అష్టదిగ్గజాలు 8 దిక్కులా కూడా ఈ ఏనుగులు ఉంటాయి, ఇవి భూమిని మోస్తూ ఉంటాయి అని. ఈ గజములు, వాటి పత్నములు, వాటి యొక్క పత్రులు అభ్రము, కపిల, పింగళ, అనుపమ, తామ్రకల్ని, శుభ్రదంతి, అంగన, అంజనావతి అనేటువంటి ఆ దిగ్గజముల యొక్క పత్నులు, వీటిని కూడా ఆరాధిస్తే ఇష్టప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. అంటే భగవంతుడు ఒక్కడే కాదు, ఆయనకి పరివారం కూడా ఉన్నది. ఆ పరివారంలో మనం కూడా చేరితే మనం కూడా గొప్ప స్థితిని పొందుతాము. కాబట్టి ఇలాగ చేస్తే ఏ ఏ సుఖాలు కావాలని కోరుకున్నటువంటి వాడికి అలాంటి స్థితిని 10,000 హోమం చేస్తే ఆ వస్తువులు వాడు చెప్పినట్టు నెయ్యి కలిపిన లవంగాలతో, ఉత్తరేని వీటితో హోమం చేస్తే చాలా విశేషం అని వాక్సిద్ధి కలుగుతోంది. దిశంతు మే దేవ సదాత్వదీయా లయాతరంగానుచరా కటాక్షా శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీన్ సరస్వతీం సంశ్రితకామధేను. ఈ శ్లోకం వాక్కుని శుద్ధి చేసి ప్రవాహంగా అనర్గళంగా మాట్లాడే శక్తిని ఇస్తోంది. ఈ వేదాంత దేశికుల వారి స్తోత్రాల్లో వచ్చేవి. ఆ స్తోత్రాలు చదివిన చాలా విశేషం అన్నారు. కాబట్టి ఇలాగ మంత్ర ప్రభావం చేత జ్యోతిష్మతి లతా బీజం గొప్ప ఆ స్తోత్రం జపించి పాత్రలో నీటిని అభిమంత్రించి త్రాగితే వాడు శాస్త్రజ్ఞుడవు, శాస్త్ర పాండిత్యాన్ని సంపాదిస్తాడు. అంతేకాదు సరస్వతి అవతారం అవుతాడు, సర్వ వేద ఆగమ వ్యాఖ్యాత అవుతారన్న మహానుభావులంతా కూడా ఇలాగ చేశారు. సనత్కుమార ఉవాచ అధరామస్య మనవో వక్ష్యంతే సిద్ధిదాయకా ఏషామారాధనాన్మత్యా స్తరంతి భవసాగరం. ఇక ఇంకొక విశేషాన్ని చెప్తూ ఉన్నారు. జ్ఞానముద్రాం దక్షహస్తే దధతం జానునీతరం కాళామోధరకాంతం చ వీరాసనమాస్థితం జ్ఞానముద్రాం దక్షహస్తే దధతం జానునీతరం సరోరుహకరాం సీతా విద్యుదాభాంచ పార్శ్వగాం. రామ ఉపాసన విశేషాన్ని చెప్తూ ఉన్నాడు. సిద్ధిదాయకమైనటువంటి శ్రీరామ మంత్ర ఉపాసన ఎలాగ చేయాలి, ఈ మంత్రాలని ఆరాధన చేయడం వల్ల సాంసారికమైన క్లేశాలు దాటుతారు. విష్ణు మంత్రాలు ఉత్తమమైన, అంటే 7 కోట్ల మంత్రాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా చిత్త విభ్రమాన్ని కలిగిస్తాయి. ఒక్క రామ మంత్రం మోక్షదాయకం అని కూడా రామతాపిని ఉపనిషత్తుల్లో కూడా ఈ విష్ణు సంబంధమైన, శైవ సంబంధమైన, శక్తి సంబంధమైనటువంటివి చూపించారు. వాటిల్లో కూడా ఉన్నాయి. ఇవి విష్ణు మంత్రాలలో ఇవి చాలా శ్రేష్ఠ అన్నారు. గానాపత్య అంటే గణపతి సంబంధమైన, సౌర సంబంధం అంటే సూర్య సంబంధమైనటువంటి మంత్రాలలో ఉత్తమం వైష్ణవ మంత్రం. వీటన్నిటికంటే రామ మంత్రం కోటి కోటి గుణాధికము అని అన్నారు. విష్ణు శయ్యాస్థితులైన వన్హి ఇందుభూషిత మస్తకుడు రామాయ అనేటువంటిది రామ షడక్షరి. శ్రీరామ రామ రామ ఇది అక్షరద్వయం. రామ అనే 2 అక్షరాలే చాలన్నారు. అసలు భానులక్షం జపేత్,
అది 12 లక్షలు రామ రామ రామ. అయితే మనవాళ్ళు శ్రీతో సంపద్యుక్తమైనటువంటి శ్రీ మీద ఉండాలి, శ్రీరామ. దీన్ని 12 లక్షలు జపిస్తే కూడా చాలన్నారు. రామ అంటే నోరు తిరగని వాళ్ళు ఎవరూ లేరు కదా, లేదా రామ అంటే కష్టమేమీ లేదు. ఇంకా ఇతర నామాలన్నిటికీ కూడా బొడ్డు దగ్గర నుంచో ఇంకెక్కడి నుంచో రావాలి. కానీ రామ ఇక్కడి నుంచే. రా అని అంటే పాపాలన్నీ బయటికి పోతాయిట. మా అంటే కవాటంలాగా ఇంటికి తాళం గడియ వేసేస్తే బయట ఏవి లోపలికి పోవు కదా, అలాగ మా అనగానే అవి వెనక్కి తిరిగిపోతాయి. రామ శ్రీరామ. అందుకని రామకోటి రాస్తారు. శ్రీరామ ఒక్కసారి రాసేటప్పుడు శ్రీరామ 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 లేదా శ్రీరామ రామ అని 3 సార్లు పలికి ఒక్కసారి రాస్తే 108 పర్యాయాలు 108 పుస్తకాలు అలాగ రాస్తే లక్షనామ సంబంధమైనది. అలాగ 3.5 కోట్ల జపం చేసినట్టు అని అన్నారు. అంటే 1 కోటి అవుతోంది 108 పుస్తకాలు రాస్తే. అలాగ 3.5 కోట్ల అంటే శ్రీరామ రామ రామ అంటూ రాస్తారు కదా. అలాగ చేయడం చేత వారికి ముక్తి కలుగుతుంది. మన శరీరాన్ని ఆశ్రయించి 3.5 కోట్ల రోమాలు ఉంటాయని. దానివల్ల రోమాలు కూడా పాపాలతో ఉంటాయి. ఇది తొలగిపోవాలి అని అంటే ఈ ముక్తికి మూలమైనటువంటి పాపాలన్నీ తొలగిపోవడం అనేటువంటిది ఈ రామనామం వల్ల కలుగుతుంది. ఎంత సులభంగా చెప్పారు, సరళంగా చెప్పారు. ఆ బుద్ధి క్షాళితం అవుతోంది, చిత్తం పవిత్రమవుతోంది. కనుక ఇలాగా కాలాంబోధర కాంతికాంత మనిషం వీరాసనే సుస్థితం ఇలాగ చాలా ధ్యాన శ్లోకాలు చెప్పారు. ఆయన వీరాసనంలో కూర్చొని ఉండేటువంటి స్వామి. చాలా విచిత్రం. మనకు మాట్టూరు దగ్గర ప్రకాశం జిల్లాలో ఒక ఊరు ఉన్నది ద్రోణాదలని. అక్కడికి వెళ్తే అక్కడ రాముడు, వాళ్ళైతే కోదండ రాముడు అంటారు కానీ కూర్చొని వీరాసనంలో కూర్చొని జపమాల పుచ్చుకొని జపం చేస్తున్నట్టుగా రాముడు వారు ఉన్నారు. నాకు ఎక్కడా కనిపించలేదు దాదాపు. అంటే మనల్ని ప్రబోధిస్తూ ఉన్నాడన్నమాట. అలాగా శ్రీరాముడు గాయత్రి ఛందస్సు బ్రహ్మ ఋషి ఇలాగ కొన్ని రామధ్యానం చేయాలి. నీలమేఘ శ్యామంలాగా శ్యాముడు అని వీరాసనంలో కూర్చున్నటువంటి వాడు దక్షిణ హస్తాల్లో జ్ఞానముద్ర ధరించి వామహస్తం జానువు పైన ఉంచినటువంటి వాడు పద్మహస్త విద్యుత్ సన్నిభైన సీత వామపార్శ్వంలో ఉండి రాముని ముఖాన్నే చూస్తూ ఉంటుందిట సీతమ్మ తల్లి. అనేక ఆభరణాలతో ఉన్నటువంటి సీతతో ఉన్నటువంటి రాముణ్ణి ధ్యానించి అక్షర లక్షలు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 1,00,000 సార్లు. అంటే ఆ మంత్రాన్ని 6 అక్షరాలుంటే 6 లక్షలు జపిస్తే దానికి దశాంశం అగ్నిలో కమలాలతో హోమం చేయాలి, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, ఇలాగా ఆవాహన చేసి పూజించాలి. ఇలాగా షడంగములతో పత్రములందు హనుమంతుని, సుగ్రీవుని, భరతుడు, విభీషణుడు, లక్ష్మణ, అంగద, శత్రుఘ్నాదులు అంతా రామ సంబంధమైనటువంటి వారందరూ కూడా వస్తారు. లక్ష్మణాంగద శత్రుఘ్నాన్ జాంబవంతం పరివారం అన్నమాట. నవావరణ అని స్థానాలలో వారంతా వస్తారు. విభీషణుడు, సుగ్రీవుడు, భరతుడు, హనుమంతుడు, లక్ష్మణ, అంగద, శత్రుఘ్నుడు, జాంబవంతుడు. ఇలాగా పుస్తకాన్ని ధరించి ఉన్నటువంటి హనుమంతుడు ముక్తికోపనిషత్తు అని వస్తారు. ఆ ముక్తికోపనిషత్తు రాముడు హనుమంతుడికి చెప్పినటువంటి ఉపనిషత్తులకు సంబంధించిన సర్వ విజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఇలాగా రాముణ్ణి ఇలాంటి మూర్తిని ఆరాధిస్తే వాడు జీవన్ముక్తుడవుతాడు అని హోమం చేస్తే చాలా విశేషం. అటు రామచంద్రమూర్తిని ధ్యానించాలి, జపించాలి అని. మహాసుదర్శన మను కథ్యతే సిద్ధిదాయక సుదర్శన మహాశబ్దచక్రరాజేశ్వరేతి చా అని ఈ రామమంత్రం అనేక విశేషాలతో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత పరమాత్మ చేతిలో నిరంతరం ఉండి దుష్ట శిక్షణ చేసేటువంటి మహాసుదర్శనాన్ని
ఆ సుదర్శనం చాలా విశేషమైనటువంటిది. స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని ఆ సుదర్శన పాంచజన్య నందక ఖడ్గం కౌమోదకి శార్ంగం ఈ పంచాయుధాలను ప్రతిరోజు స్మరిస్తే ఆ మహావిష్ణువు రక్షణ కలుగుతోంది అని కూడా శిష్టులైన వారు ప్రతినిత్యము స్మరిస్తారు. ఆ సుదర్శన విశేషాలని మరలా మనం క్రమంగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఈ నారద పురాణాంతర్గతమైనవి, వాటిని అన్నింటినీ కూడా గ్రహిద్దాం. 2వ తేదీ మనకు మహామంత్ర నిలయమైనటువంటి సుందరకాండ పారాయణ హనుమత్ జయంతి సందర్భంగా వేద పాఠశాలలో జరుగుతోంది. అది మన శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమంలో మనం అదంతా వినవచ్చు, వారితో పాటు చక్కగా పాల్గొనవచ్చు. అలాంటి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి అని అందరినీ కోరుతూ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.